మీతో గిడెన్ సంస్థ గురించి మాట్లాడదామని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. 126 సంవత్సరాల క్రితం ముగ్గురు వ్యక్తుల ద్వారా గిడెన్ సంస్థ ప్రారంభించబడిందండి. ఆ ముగ్గురు వ్యక్తులు ఒక ప్రార్థనా పూర్వకంగా ఏకీభవించి వాళ్ళు ప్రార్థన చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరికి ఒకరు పరిచయం లేని వ్యక్తులండి. అయితే అందులో మొదటి వ్యక్తి సామ్యూయల్ ఈ హిల్సన్ ఆయన ఒక ఊరు వెళ్ళి ఒక రెస్టారెంట్లో ఉన్నారంటండి. హోటల్ తీసుకుని ఒక రూమ్లో ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితులను బట్టి ఎవరైనా వస్తే మళ్ళీ మేము పంపిస్తామండి అంటే ఇప్పుడు మనం డామెటరీస్ ఉంటాయి చూసారండి, ఒక రూమ్ కాకుండా డామెటరీస్, ఆ విధంగా ఎవరైనా పంపిస్తామని ఒక ఇద్దరిని పంపిస్తామని చెప్పారంట. అలాగే ఇద్దరిని పంపించినప్పుడు ఆ ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. ఒకరు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఇంకొక ఆయన వచ్చి ప్రార్థన ఏకీభవించారంటండి. ఏకీభవించినప్పుడు ఈ గిడెన్ సమస్యను మనం ప్రారంభించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రారంభించి వాళ్ళు ఒక పేరు పెడదామని చెప్పేసి గిడియన్స్ అని పేరు పెట్టారంటండి. ఈ రోజు వరకు ఈ 126 సంవత్సరాల్లో ప్రతి దేశంలోని ఒకే ఒక పేరుతో పిలువబడుతున్న సంస్థ గిడెన్ సంస్థ అండి. ఎన్ని బ్రాంచ్లు ఉన్నా సరే ఒకే ఒక పేరుతో పిలువబడుతున్న సంస్థ గిడెన్ సంస్థ అండి. ఈ గిడెన్ సంస్థ 12,105 బ్రాంచ్లు కలిగి ఉన్నదండి భారతదేశంలో. అయితే ప్రియమైన వారు కదా, గిడెన్ సంస్థ ఏం చేస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉండవచ్చు. మేము చేస్తున్న మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి చేతిలో బైబిల్, అందరి హృదయంలో వాక్యం ఉండాలని ఒక సంకల్పంతో ఉచితంగా ప్రపంచమంతా ఉచితంగా బైబిల్స్ పంపిణీ చేస్తున్నామండి. పంపిణీ చేస్తున్నప్పుడు చాలా ఆటంకాలు వస్తుంటాయి. ఈ మధ్య చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఈ బైబిల్ ఉచితంగా పంచడం అన్నది 2వ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఆగలేదండి. మొన్న మనకి రీసెంట్గా 1919లోని 20 కోవిడ్ వచ్చినప్పుడు కూడా బైబిల్ పంచడం ఏ రోజు ఆపలేదండి. ప్రతి రోజు ప్రతి స్కూల్లో, ప్రతి స్థలంలో, ప్రతి ఆఫీసుల దగ్గర, ప్రతి హాస్పిటల్స్ దగ్గర బైబిల్స్ పంచుతూనే ఉన్నారు. అయితే పిల్లల వల్ల బైబిల్ పంచుతున్నారు కదా, బైబిల్ పంచడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటని అడగచ్చు. లేకపోతే బైబిల్ మీరు ఉచితంగా ఇస్తున్నారు కదా, మనం ఏదైనా ఉచితంగా తీసుకుంటే దానికి విలువ ఉండదు కదా అని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీకు ఒక విషయం చెప్తానండి. బైబిల్ ఉచితంగా పంచిపెడుతున్నారు. మన విశాఖపట్నంలో సెంట్రల్ జైల్లో ఒకసారి బైబిల్ పంచడానికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఎస్ ప్రసాద్ గారు అని చెప్పి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన ఆర్థిక నేరస్తుడిగా చెరసాల్లో వేసి ఉన్నాడు. ఆయన ఖైదీగా అక్కడ బాధ్యతలు తీసుకుని అక్కడ బంధింపబడి ఉన్నాడు. అయితే ఆయన చేతికి ఒక కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారండి. ఆయన తీసి పక్కన పడేశారంట. కొన్ని రోజుల తర్వాత ఆ బైబిల్ చూసి అక్కడ ఏదో పుస్తకం ఏంటని చెప్పి తీసినప్పుడు అదొక బైబిల్. సరే ఇందులో ఏముంది చదువుతాం, మనకి ఏది నా దగ్గర ఏమీ లేదు, పుస్తకం తప్ప ఇంకేమీ లేదు కదా, ఇందులో ఏమైనా ఉంటుందని చెప్పి బైబిల్ చదవడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టినప్పుడు ఆయనలో ఆలోచనలు రేకెత్తాయండి. ఈయన ఎవరు నిజంగానని చెప్పి ఆలోచన రేకెత్తింది. అయితే అనుకోని రీతిలో ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడవలసిన సమయంలో ఆయన్ని ఒక వ్యక్తి ద్వారా, ఒక క్రైస్తవ వ్యక్తి ద్వారా ఆయనకి బెయిల్ వచ్చి బయటకు వచ్చి విశాఖపట్నంలో ఉంటున్న గిడెన్ సంస్థ దగ్గరికి వెళ్ళి ఏంటంటే నాకు ఈ బైబిల్ ఇచ్చారు ఏంటంటే అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న దైవజనులు ఆయనకు అన్ని విషయాలు తెలియజేశారు. తెలియజేసినప్పుడు ఆయన వెంటనే మారు మనసు పొంది ఆయన దేవుడిని నిజరక్షకుడిని నేను అంగీకరిస్తున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పారంటండి. బాప్తిసం ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్న మరుసటి రోజు ఆయనకి కోర్టులో తీర్పు ఉన్నది. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేస్తున్న తప్పులు చేసావా, ఇంత నీ వల్ల నీ సంస్థకి ఇంత లాస్ వచ్చిందని అడిగినప్పుడు నిజంగా తప్పులన్నీ నేను చేశాను, ఈ ఆర్థిక నేరాలన్నీ నాదే బాధ్యత అని చెప్పినప్పుడు నువ్వు ఎవరు ఏంటంటే నువ్వు ఎందుకంత ధైర్యంగా చెప్తున్నావు అంటే నా రక్షకుడు నిజమైన దేవుడు, ఆయన నాకు ధైర్యం ఇచ్చాడు, మీరు ఏమి చేసినా నేను నా దేవుడు సన్నిధి నేను అంతని గొప్ప సంకల్పంతో నేను నిలబడి ఉన్నాను కాబట్టి అని చెప్తుంటే ఆయన అన్నాడంట, నువ్వు చేసిన ఆర్థిక నేరాలను బట్టి నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, కానీ నువ్వు నీ ధైర్యంగా తప్పు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను క్షమించి నువ్వు ఎంతకాలం కొన్ని సంవత్సరాలు అప్పటికే నువ్వు ఖైదీ శిక్షను అనుభవించావు కాబట్టి నువ్వు నిర్దోషంగా విడుదల చేస్తానని చెప్పి ఆయన చేశాడంట. ఒక బైబిల్ ద్వారా రక్షింపబడిన వ్యక్తి ఈ రోజు గిడెన్ సంస్థకి ఒక ప్రెసిడెంట్ గా, విశాఖపట్నం సంస్థకి ప్రెసిడెంట్ గా ఉన్నారండి ఆయన జేసీఎస్ ప్రసాద్ గారు అని చెప్పేసి. బైబిల్ ఈ రోజు చాలా మంది ఉంటుంటారు. బైబిల్ ఈ రోజు నిజంగా మనం చదువుతున్నామా? మన ఇంటికి వచ్చిన పుస్తకాలు చదువుతూ ఉంటాము, ఇంటికి వచ్చిన పేపర్స్ చదువుతూ ఉంటాము, మనం బైబిల్ని ధ్యానిస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. ఆదికాండం 1:27 మనం ధ్యానిస్తూ వస్తే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము ధ్యానించి ఉన్నదండి, చదువు అన్నదండి. ధ్యానించడానికి చదువుకు తేడా ఏంటండి? మనం నిజంగా ఇక్కడ కూర్చున్న మనం ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. నిజంగా మనం బైబిల్ని ధ్యానిస్తున్నామా, బైబిల్ని చదువుతున్నామా? నేను సంవత్సరంలో బైబిల్ చదివేశానని నేను చెప్తూ ఉంటాను. నేను
ఒక బైబిల్ ఇస్తున్నారంటే ఆ బైబిల్ నువ్వు ఏం చేస్తున్నావు, బైబిల్ నువ్వు ఎలా ధ్యానిస్తున్నావు? గిడెన్స్ వాళ్ళు చేస్తున్నారు బాగా అదేనండి. అనేక మారుమూల ప్రాంతాలకి, ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకి, పురుషులకు ప్రవేశం లేని ప్రాంతాలకి వాళ్ళ భార్యలను పంపించి అక్కడ బైబిల్ వాళ్ళతో పంచిపెడుతున్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో గిడెన్స్ సంస్థ చేస్తున్న సేవ గురించి మీకు తెలియజేస్తున్నాను నేను. గిడెన్స్ వాళ్ళు ఏ ఆశ లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారండి. అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుందంటే అక్కడ బైబిల్స్ పంచిపెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీస్తో అక్కడికి వెళ్ళి బైబిల్స్ పంచిపెడుతూ ఉంటారు. బైబిల్స్ పంచిపెట్టడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోయిందండి. ఇన్నాళ్ళు ప్రతి స్కూల్ వాళ్ళు, ప్రతి హాస్పిటల్ వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చేవారు బైబిల్స్ పంచిపెట్టడానికి. అయితే ఈరోజు బైబిల్స్ పంచిపెట్టడానికి మనకి సరైన సమయం దొరకాలా, ఎవరు మనకి పర్మిషన్ ఇవ్వటాలా? అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు ఆగకుండా కనీసం రోజు విశాఖపట్నంలో ఉన్న సంస్థ వాళ్ళు కనీసం రోజుకు 500 బైబిల్స్ అయినా పంచిపెడుతూనే ఉన్నారండి. ప్రియమైన వాళ్ళని నేను తెలియజేస్తూ జరిగింది. చాలా ఖర్చుతో కూడిన పరిచర్య, చాలా వ్యక్తిగతంగా వాళ్ళు వృద్ధాప్యంలో పనిచేస్తున్న పరిచర్య. భార్య ఆరోగ్యం బాగోపోయినా భార్య బిడ్డలతో అందరూ వెళ్ళి బైబిల్స్ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడి అక్కడికి వెళ్ళి బైబిల్స్ పంచుతున్న పరిచర్య. ఆ పరిచర్య గురించి మీ అనుదిన ప్రాంతంలో, మీ వ్యక్తిగత ప్రాంతంలో, మీ కుటుంబ ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకొని మీ పనులు చేస్తూ బైబిల్స్ గిడెన్స్ సంస్థ గురించి నాకు ఈ గొప్ప మాటలు నేను ముగిస్తున్నానండి. మనం వాక్యంలోకి వెళ్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అనగా జాగ్రత్త గమనించండి. మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ప్రియమైన వాళ్ళారా, వైజాగ్లోనే గొప్ప పేరు మోసిన దైవజనుడు పాల్ గారు, వాళ్ళ కుమారుడు నా సహోదరుడు మాస్టర్ గారు ప్రపంచంలోని అనేక దేశాల్లో అనేక వేల మంది వాక్యం అందిస్తున్న ఈ సహోదరి ముందు అలుపుని అయోగ్యని నేను నిలబడి వాక్యం చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. నిజం చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ మీ మాస్టర్ గారి ద్వారా అనేక మర్మాలు ఎరిగిన వారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నన్ను ఇక్కడ నిలబెట్టి నా నోటి నుండి ఆయన ఏం వెలువడిస్తాడో నాకైతే తెలియదు, కానీ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలని మీకు మనం చేస్తాను. ప్రియమైన వాళ్ళ వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మీ హృదయంలో ఆలోచన రేకెత్తిస్తున్నప్పుడు, వాక్యం మీ హృదయంలో కూర్చుకుంటున్నప్పుడు, వాక్యం మీ హృదయంలో ఆలోచనలు రేకెత్తిస్తున్నప్పుడు ఆ వాక్యం మీతో మాట్లాడుతుందని మీరు గుర్తెరగండి. ఎందుకంటే వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యం 14వ వచనంకి వచ్చేసరికి వాక్యమే కృపాసత్య సంపూర్ణుడే మన మధ్యన సంచారం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ నా నామంలో 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ఈ మధ్య ఉదయకాల సమయంలో నీ మధ్య నీ ప్రక్కన నిలబడున్నాడు. నీ ఆలోచన ఆయన చూస్తున్నాడు, ప్రతి విషయం ఆయన గమనిస్తున్నాడు. మనం వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుకోవాలండి. మీరు ప్రియమైన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మనం వాక్యాన్ని ఎందుకు చదువుకోవాలి, మనం ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలని ఒకసారి మనం ఏ రోజున ఆలోచించామా? వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రోజు సాధారణంగా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు, ఏదైనా చెప్తున్నప్పుడు ఎవరైనా హృదయంలో ఆ వాక్యం టచ్ అయిందనుకోండి, పాస్టర్ గారు ఈరోజు కావాలని నా గురించి చెప్పారని చెప్పుకున్న సంఘం విశ్వాసం ఎక్కువైపోతున్నారు. ఈరోజు సూటిగా యేసయ్య మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు, నా కుమార్తె వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టుడే? ఈ రోజు నీ ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన ఎలా ఉందంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఈ రోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? నువ్వు ఈ ఉదయకాల సమయంలో నీ దినాన్ని నువ్వు ఎలా ప్రారంభించావు? నిన్న సాయంకాల సమయంలో నీ దినాన్ని నువ్వు ఎలా ముగించావు? ఈ రోజు ఒకసారి ఆలోచించండి. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో ప్రార్థన ఉన్నదా? మన జీవితంలో ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? మన జీవితంలో కుటుంబ ప్రార్థన ఉన్నదా? మన కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? మన పిల్లలు మనతో మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది? నిజంగా నీ కుటుంబంలో ప్రార్థన అనేది ఉంటే నీ కుటుంబంలో ఏ సమస్య ఉండదు. ఈ రోజు 2025వ సంవత్సరం జూలై 20వ తారీఖు వరకు 2024వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ జీవితం అయితే నువ్వు జీవించావో అదే జీవితం ఈ రోజు వరకు నువ్వు జీవిస్తున్నావు అంటే నీ
కుటుంబంలో ప్రార్థన లేదు, నీ కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన లేదు, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలేదు, ఏసై దగ్గర నువ్వు విమోచన ప్రార్థన చేయగలేదు, నువ్వు ఏసై దగ్గర నువ్వు గోజాడలేదు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈరోజు సూటిగా అడుగుతున్నాను. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, నా కుమార్తె నా ప్రేమ నీకు లోకమైపోయిందా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రార్థన చేయాలని చెప్తున్నానే, నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా నీకు ఇస్తానని చెప్తున్నానే, నువ్వు ప్రార్థన చేస్తే నీ వినపాలను వెంటనే చెప్తున్నానే, నువ్వు అడిగింది నీకు ఇస్తానని చెప్తున్నానే. అయినా నువ్వు నన్ను అడగకపోతే, తెలుగులో ఒక సామెత ఉంది, అడగంటే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. నువ్వు దేవుని దగ్గర గోగాడకుండా, దేవుడు నీకు ఇచ్చిన తలంతాన్ని సన్నిధిలో నువ్వు ఉపయోగించుకోకుండా, దేవుని దగ్గర నువ్వు మౌనంగా ఉంటే నువ్వు అనుకుంది నీకు ఎక్కడ వస్తుంది? నువ్వు క్లాస్లో వెనకబడి ఉంటున్నావు అంటే నీ జీవితంలో నీ ఆఫీస్లో ప్రమోషన్ రావట్లేదని కారణం ఏంటి? ఏసీ నేను వచ్చి అడిగావా? నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసావా? లేకపోతే మా పాప గారికి చెప్పానండి నా కోసం ప్రార్థన చేయండి, నాకు మంచి మార్కులు రావాలి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పావా? లేకపోతే నా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని చెప్పావా? పాస్టర్ గారు నాకు పలానా అబ్బాయి కావాలి, పలానా అబ్బాయి లాంటి అబ్బాయి మంచి అబ్బాయి నాకు కావాలి, లేకపోతే అలాంటి అమ్మాయి నాకు కావాలి, కోడలుగా రావాలని చెప్పి కోరుతున్నావా? పాస్టర్ గారి మీద భారం వేసి నువ్వు ప్రార్థించుకుని ఉండిపోతున్నావా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలండి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఈరోజు మనం ఆలోచించామా? ఈరోజు ప్రపంచ పరిస్థితి ఒకసారి గమనించండి. ప్రపంచం అంత సమీపంలో ఉన్నదండి. ఎప్పుడైతే ఇజ్రాయెల్కి యుద్ధం చేస్తున్నదో, ఇరాక్ యుద్ధం చేస్తున్నదో, వెంటనే చైనా పాకిస్తాన్ రెడీగా ఉన్నాయి భారతదేశం మీద బాంబు వేయడానికి. మీకు ఒక గొప్ప విషయం చెప్పనా? పాకిస్తాన్ కానీ చైనా కానీ బాంబు వేస్తే వాళ్ళు మొట్టమొదటి టార్గెట్ విశాఖపట్నం పూర్తిని కొడితే మన చుట్టుపక్కల 5 జిల్లాలు నాశనం అయిపోతాయి. ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో పరిస్థితులతో అన్నిటి అంతకు సమీపించి ఉన్నది. పేతురు పత్రికలో ఉంటుంది, ఒకసారి చూడండి. 1 పేతురు 4:7 మనం చూస్తుంటే 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి మీరు మెలకువగా ఉండండి. నువ్వు నిజంగా మెలకువగా ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. నీ ప్రార్థన జీవితం మెలగున్నది, నీ కుటుంబ ప్రార్థన జీవితం మెలగున్నది. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 4 వచ్చిన అక్కడ ఉన్నది. నువ్వు వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేస్తే, ఒకవేళ నువ్వు వ్యర్థమైన మాటలతో స్వార్థంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినబడకుండా ఆయన మేఘాలను కట్టు పెట్టుకుంటాడు. నీ ప్రార్థన వినబడకుండా ఆయన చెవులు మూసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా సరే తిరిగి నా దగ్గరికి రా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి. దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు. అయ్యో ఇంతకాలం నీ ప్రార్థన జీవితం లేదా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదా? నీ కుటుంబంగా ప్రార్థన చేయడం లేదా? నీ పిల్లలతో నువ్వు కలిసి ప్రార్థన చేయడం లేదా? వ్యక్తిగత ప్రార్థన లేదా? ఓకే, మర్చిపో. ఇప్పుడైనా సరే నువ్వు రియలైజ్ అవ్వు. నీ ప్రార్థన జీవితంలో నువ్వు ముందడుగు. యేసయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. యేసయ్యా, నా రాత్రి హృదయాన్ని పగలగొట్టి మాంసహృదయంగా చేయేసయ్యా, నా మాంసహృదయంగా చేసినప్పుడు నా హృదయం రాయేసయ్యా నువ్వు వాగ్దానం చేస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నీ హృదయం తలుపు నిలబడి నేను తలుపుతున్నాను. ఎవరైనా వేసారు నా స్వరం మీద తలుపు చేస్తే ఈ హృదయంలో నేను వస్తాను వాగ్దానం చేసిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన ఆహ్వానిస్తే ఈ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా? మన పరిస్థితి ఎలా ఉన్నది? ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? ఈరోజు ఒకసారి ఆలోచించండి. అమెరికా దేశంలో మొదకై హామీ చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడంటండి. ఆయనకి చాలా పెద్ద బైబిల్ కాలేజ్ ఉంది. అయితే ఆయన దగ్గర చాలా మంది విద్యార్థులు ఉండేవారు. ఆ విద్యార్థులందరినీ తీసుకొని అమెరికా దేశంలోని జాన్ వెస్లీ గారిని, ఇంగ్లాండ్ దేశంలోని జాన్ వెస్లీ గారిని ఇంకొక దైవజనుడికి ఇంకొక కాలేజ్ ఉందంట. ఆయన దగ్గర పెద్ద ఉంటే ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడానికి ఈయన దగ్గర ఉన్న మొదకై హామీ దగ్గర ఉన్న విద్యార్థులందరినీ తీసుకొని ఆయన ఇంగ్లాండ్ దేశం వచ్చాడంట. వచ్చాక మొదకై హామీ గారు ఏం చేశారంటే అక్కడ పర్మిషన్ తీసుకొని జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళి కాంపౌండ్లోకి వెళ్ళి వాళ్ళకు అక్కడ ఉన్న అన్నింటినీ చూపించాడంట. చూపించినప్పుడు అందరూ చూస్తున్నారు, రోజంతా గడిపేశారు. సాయంకాల సమయంలో ఈ జాన్ వెస్లీ గారు ఏ రూమ్ అయితే ప్రార్థన చేసుకునేవారో, ఏ రూమ్ అయితే పడుకునేవారో ఆ రూమ్కి వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు దూరంగా చూస్తుంటే ఒక దగ్గర 2 కంకాలు పడిపోయి గోడ కింద గొచ్చికి కంకాలు పడిపోయి ఉన్నదంటండి. ఆ జాన్ వెస్లీ గారు వాళ్ళు చెప్తున్నారంటే ఆయన మొదటి హామీ చెప్తున్నారు పిల్లలకి, బాబు చూసారా 2 అక్షలు కనిపిస్తున్నాయి. ఈ జాన్ వెస్లీ గారు అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసి 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 అక్కడ కన్నాలు పడిపోయినాయి అని చెప్పినప్పుడు అందరూ అక్కడికి వెళ్ళి చాలా
చేసుకున్నారంట, లేకపోతే చాలా ఇదిగా చేశారంట, ప్రార్థన చేసుకున్నారంట, వెళ్ళిపోయారంట. తిరిగి అమెరికా దేశం వెళ్ళిపోవడానికి వాళ్ళు ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి బస్సు ఎక్కుతుండేసరికి ఒక వ్యక్తి మిస్ అయిపోయాడంట. వాడు ఏంటి ఎక్కడున్నాడు చెప్తే ఎక్కడా కనపడలేదంట. ఖచ్చితంగా అక్కడే ఉండిపోయాడని చెప్పేసి ఈ జాన్ వెస్లీ గారు ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నారో అక్కడ నిలబడి అక్కడికి వచ్చారంట. అందరూ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉంటే ఈ ఉండిపోయిన వ్యక్తి యవనస్తుడు, 22 సంవత్సరాల యవనస్తుడు అక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తాడంట. ఎక్కడైతే ఈ జాన్ వెస్లీ గారు మోకాలు వచ్చేప్పుడు ఉన్నాయో ఆ 2 మోకాలు వచ్చో తన మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడంట. యేసయ్యా, నువ్వు జాన్ వెస్లీ గారిని ప్రపంచానికి కదిలించి ఒక గొప్ప శక్తిగా నువ్వు మార్చావు, గొప్ప దేవజనుడిగా నువ్వు మార్చావు. అలాగే నన్ను ఏదో ఒక రోజు నువ్వు నన్ను ఒక గొప్ప దేవజనుడిగా ఒక స్థాయిలో నన్ను నిలబెట్టి నువ్వు మోకాలేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. ఒక జాన్ వెస్లీ గారు చెప్పారంట, ఏ రోజుకైనా ఈ వ్యక్తి గొప్ప దైవజనుడు అవుతాడని చెప్పేసి. ఆ వ్యక్తి ఎవరో కాదండి, వెల్లి గ్రహం గారు. మనం ఎంతో ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ప్రార్థనలో ఈరోజు ఎక్కడున్నారు? మా మామగారు చెప్తూ ఉంటారు, మా మోకాలు చూడు అరిగిపోయి ఉంటాయని చెప్పేసి. మోకాల ప్రార్థన అనుభవం ఉంది. ఈరోజు ఒక భార్య భర్తగా మనం మోకాల ప్రార్థన చేస్తున్నామా? మన పిల్లలకి మోకాల ప్రార్థన మనం నేర్పిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏ రోజైనా నీ పిల్లలు మోకాలేసి ప్రార్థన చేసేదా? ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? అమెరికా దేశం కానీ బెంజమిన్ కానీ ఒకసారి ఎప్పుడు చేస్తున్నారంట. విలేకరులందరూ కలిపి, అయ్యా నువ్వు ఒకప్పుడు సాధారణమైన చిన్న దేవుని సేవకుడివి, ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచం అంతా తెలిసిన సేవకుడు నువ్వు. దానికి కారణాలు ఏంటంటే దానికి 7 కారణాలు ఉన్నాయని చెప్పాడు అంటండి. ఆ 7 కారణాలు ఏంటని అడిగితే వీళ్ళకి కుతూహలంగా మైకులు పట్టుకుని ఒక్కొక్క రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంట. కొంతమంది రికార్డ్ చేసుకుంటున్నారంట. మొదటిది ఏంటంటే ప్రార్థన అన్నారంట. ఓ రాసుకున్నారు ప్రార్థన. రెండోది ఏంటంటే ప్రార్థన అన్నారంట. 3 ఏంటంటే ప్రార్థన అన్నారంట. 4 ఏంటంటే ప్రార్థన అన్నారంట. వెంటనే ఒక విలేకరు లేచి, ఏమయ్యా గొప్ప దేవుడు అని ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతున్నావు, నీ గురించి ఒక చిన్న ఆర్టికల్ రాసి టీవీలో మేము ప్రచురించేవనుకో, పేపర్లో ప్రచురించేవనుకో, టీవీలో చూపించేవనుకో, నువ్వు ఎక్కడ నుంచి ఈ స్థితికి వచ్చావు ఆ స్థితి మనం వెళ్ళిపోతామని చెప్పేసి మీరు ఏమైనా రాసుకోండి, మిగతా 3 కారణాలు కూడా అడగండి అని అడిగానంట. 5 ఏంటంటే ప్రార్థన అన్నారంట. 6 ఏంటంటే ప్రార్థన అన్నారంట. 7 ఏంటంటే ప్రార్థన అన్నారంట. అందులో ఒక క్రిస్టియన్ విలేకరు ఉందంటండి. ఆమె నెక్స్ట్ అడిగిందంట, ఆ 7 ప్రార్థనలు ఏంటండి అని చెప్పేసి. జాగ్రత్తగా గమనించండి. నా మొట్టమొదటి ప్రార్థన ఉదయాన్నే పక్కన నుంచి లేవగాన నేను కళ్ళు తెరవకముందే మోకాలేసి నేను చేసుకునేది మొట్టమొదటి ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సంఘం, ప్రియమైన యవనస్తులారా, నువ్వు ఉదయాన్నే లేచి నీ సెల్ ఫోన్ పట్టుకున్నావా? దేవుడి సన్నిధిలో మోకాలేసి నీ మొట్టమొదటి కంఠస్వరం దేవుడికి వినిపించావా? ప్రియమైన భర్తలారా, ఉదయాన్నే మీరు లేవగాన మీ కంఠస్వరం ఏమని వినిపించారు? అమ్మ సంచి మార్కెట్కి వెళ్తాను, ఆదివారం కదా చర్చికి వెళ్ళాలి, తొందరగా కూర తేవాలని చెప్పి అన్నారా? లేకపోతే ప్రియమైన భార్యలారా, మీరు మీ భర్త తగ్గని చెప్పారు, దేవుడిని త్వరగా లాగండి, మార్కెట్కి వెళ్ళండి, కూర తీసుకురండి అని చెప్పారా? ఏ సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి. వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టుడే? ఈ రోజు నీ ప్రార్థన ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించారు. ఏ రోజున మనం ఆలోచించామా? మొట్టమొదటి ప్రార్థన ఉదయాన్నే లేవగాన మనం పల్లెటూరులో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఉదయాన్నే లేవగానే బయటకు వస్తే చెట్ల మీద పక్షులు కోలాహలం చేస్తుంటే వాటి కంఠస్వరంతో దేవుడిచ్చిన మాధుర్యంతో ఆ కంఠస్వరంతో దేవుడు సూచిస్తున్నాయే. ప్రాణం మాత్రమున ఆ పక్షులు, ఆకాశ పక్షులు దేవుని సూచిస్తుంటే ప్రాణంతో పాటు ఆత్మన నువ్వు ఉదయకాల సమయంలో దేవుడిని నువ్వు ప్రార్థన చేసావా? దేవుని నీ దినాన్ని నువ్వు ప్రారంభించావు. ఈరోజు రెండో ప్రార్థన ఏంటని అడిగాను. కాలకృత్యాలు తీర్చుకున్నాక నేను చేసేది నా రెండో ప్రార్థన. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు నేను చేసేది రెండో ప్రార్థన. ఈరోజు పిల్లలకి ఆహారం పట్టిన తల్లిదండ్రులు చాలా మంది జరుగుతారని నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే సాధారణ మా ఇంట్లో కూడా అలాంటి జరుగుతూ ఉంటుంది. పిల్లలు అంతవరకు లేటుగా లెలుస్తారు, అంతవరకు స్నానం చేసి వచ్చేస్తారు, బట్టలు వేసుకుంటూ ఉంటారు. అమ్మ పరిగెట్టుకుని వెళ్ళిపోయి వారికి టిఫిన్ తినిపించేస్తూ ఉంటారు. బాక్స్ చేతిలో పెట్టేస్తారు, బ్యాగ్లో పట్టుకున్న బస్సుకు పరిగెడుతూ ఉంటారు. టిఫిన్ చేస్తున్నప్పుడు ప్రార్థన లేదు. నిజం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఏ రోజు అలా జరిగింది ఒకసారి ఆలోచించండి. పిల్లలకు మనం ప్రార్థన చేయడం నేర్పాల. ఆహారం తీసుకున్నప్పుడు, దేవుడు ఇచ్చిన ఆహారం తీసుకున్నప్పుడు తప్పకుండా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండోది నేను చేసిన ప్రార్థనని. మూడో ప్రార్థన ఏంటంటే, నేను నా పరిచయ నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు, దేవా ఈరోజు నీ పరిచయ నిమిత్తం నేను బయటకు వెళ్తున్నాను, నన్ను నువ్వు ఏ విధంగా వాడుకుంటావో ఇష్టం సమయం నన్ను వాడుకో. ఎక్కడైతే నువ్వు వాక్యం పెడతావో, ఎవరికోసం నేను ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పు నువ్వు. ఆ విషయంలో నేను ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి నేను చేసుకునేది మూడో ప్రార్థన. నాలుగో ప్రార్థన ఏంటంటే, దేవుడు ఎక్కడ నన్ను పరిచయం నిమిత్తం నన్ను తీసుకువెళ్తాడో అక్కడికి వెళ్ళినాక నేను చేసుకునేది, నా పరిచయం ప్రారంభిస్తూ నేను చేసుకునేది నా నాలుగో ప్రార్థన. ఐదో ప్రార్థన మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు చేసుకునేది ఐదో ప్రార్థన. ఆరో ప్రార్థన
నేను ఇంటికి వచ్చాక కాలకృత్యాలన్నీ తీర్చుకొని నేను సాయంత్రం భోజనం వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి చేసుకునే కుటుంబ ప్రార్థన నా 6వ ప్రార్థన. 7వ ప్రార్థన ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. నేను అడిగాను, నిన్నటి దినాన్ని నువ్వు ఎలా ముగించావు అని చెప్పేసి. నా 7వ ప్రార్థన ఏంటో తెలుసా? పక్క మీద నా కాలు అన్ని పనులు ముగించుకొని పక్క మీదకి వెళ్ళాక, యేసయ్యా ఈ రోజంతా నీ పరిచర్యలో నువ్వు నాకు అప్పగించిన పనిలో నేను బాధ్యతగా వెలిగేను లేదు నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నేనేమైనా తొట్టిలుగా నన్ను క్షమించు. మరొక దినాన్ని నువ్వు నాకు ఇస్తే నా జీవితంలో నేను ఎటువంటి తొట్టిపాటు లేకుండా, ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఈ సువార్తను ప్రకటించడానికి నాకు ఇచ్చేయి. నీ చిత్తమైతే ఇప్పుడు నేను నేను నిద్రపోవడానికి సిద్ధమవుతుంది కదా, నా పడక మీద నా ప్రాణాత్మ శరీరాన్ని అప్పగిస్తున్నాను. నీ చిత్తమైతే నాకు ఇంకొక దినాన్ని నువ్వు ఇవ్వాలనుకుంటే ఉదయకాల సమయంలో పక్క మీద నుంచి లేకపోతే నీ పరిచయంలో నేను పాల్గొంటానని చెప్పిన అని చేసిన 7వ ప్రార్థన. ఈరోజు నేను దినాన్ని మనం ఎలా ముగించాము? టీవీ చూసి వచ్చి పక్క మీద నిద్రపోయామా? సెల్ ఫోన్ చూస్తూ వచ్చి మనం సెల్ ఫోన్ చూస్తూ నేను నిద్రపోయామా? ఒకసారి ఆలోచన చెప్పి నేను వాళ్ళ మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మన కుటుంబ ప్రార్థనలు. ఈరోజు కుటుంబంలో ఐక్యత లేదంటే, కుటుంబంలో మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా లేదంటే, భర్తకి భార్యతో మాట్లాడే టైం ఉండలేదు, భార్య భర్త దగ్గరికి పిల్లలతో గడిపే టైం ఉండలేదు. పిల్లలు మాత్రం పిల్లలు టీవీ చూస్తూ పరిసరాలు తింటున్నారు. భర్త వాళ్ళ ఒకరికి కూర్చొని తింటూ ఉంటాడు, భార్య ఒకరికి కూర్చొని తింటూ ఉంటాడు. మన కుటుంబ ప్రార్థన లేకపోతే మన కుటుంబంలో ఐక్యత ఉండదండి. మన కుటుంబంలో ఈరోజు ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే మన కుటుంబ ప్రార్థన లేకపోవడమే. కుటుంబ ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి అక్కలు దేవుడు తీరుస్తాడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆ కుటుంబంలో ఒక ఐక్యత ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలు విధేయతగా ఉంటారు, భార్య భర్తకు విధేయతగా ఉంటుంది, భర్త భార్యకి చక్కని ప్రేమ చూపిస్తాడు. ఈరోజు భర్తలు భార్య మీద ప్రేమ చూపించకపోవడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ప్రార్థన లేకపోవడమే. భార్యకి భర్తకి విధేయత చూపించకపోవడం కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ప్రార్థన లేకపోవడం. బిడ్డలు తల్లిదండ్రులు మాటకి విధేయత చూపించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ప్రార్థన లేకపోవడమే. ఎబ్బేసు ఎలాంటి ప్రార్థన చేశాడండి? ఎబ్బేసు ప్రార్థన ఒకసారి చూడండి, ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేసు అంటే వేదపుత్రుని అర్థం. బైబిల్ అనేక మంది గొప్పవారి గురించి అలా చేశారు ఇలా చేశారని చెప్పి రాసినది, కానీ చాలా మంది పేర్లు లిఖించబడలేదు. వేదపుత్రుని పేరు కలిగిన ఎబ్బేసు ప్రార్థన గురించి ఎబ్బేసు పేరు బైబిల్లో లిఖించబడినదంటే ఎబ్బేసు ఎంత ధైర్యంగా ప్రార్థన చేశాడో ఒకసారి ఆలోచించండి. ఎబ్బేసు ప్రార్థన 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతామండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేశాను. ఎంత ధైర్యంగా దేవుడితో సూటిగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సూటిగా ప్రార్థన చేసే ధైర్యం నీకు ఉన్నది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో సూటిగా దేవుడితో మాట్లాడుతున్నావా? యేసయ్యా నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ నువ్వు అనేక దినాల నుంచి నువ్వు నీ ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థనలో యేసయ్య నా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, లేకపోతే నాకు మంచి ఇల్లు కావాలి, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు నాకు క్లాస్లో అందరికన్నా ఫస్ట్ ర్యాంకర్గా నేను ఉండాలి, లేకపోతే నేను అడిగింది మా డాడీ మంచి బైక్ నాకు కొనిసేవాలి, లేకపోతే కార్ బాగా కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు వరకు నువ్వు దాన్ని సఫలం చేయట్లేదేమో. నువ్వు దేవుని దగ్గర నిజంగా గోచాడుతున్నావా, కనిపెడుతున్నావా? నువ్వు వ్యవసాయకులంట పొలం దున్నుతున్నప్పటి నుంచి తన నిరీక్షణ ప్రారంభిస్తాడంటండి. పొలం దున్నుతున్నప్పటి నుంచి నిరీక్షణ ప్రారంభిస్తాడు. పొలం దున్నుతాడు, దుక్కుతాడు, నీరు పెడతాడు, విత్తనం వేస్తాడు. అయినా ఏ రోజు పొలం దున్నడానికి తన నాగలు తీసుకుని వెళ్తాడో ఆ రోజు నుంచి తన వ్యక్తిగతంగా ఎదురు చూస్తూ ఉంటాడు పంట కోసం. ఆ పంట కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో మీరు అనుకున్నది నెరవేర్చుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారు, కొన్ని రోజులు ప్రార్థన చేసినాక దేవుడు మీరు అడిగింది ఇవ్వకపోతే ప్రార్థన మర్చిపోతున్నారు. దేవుడు మళ్ళీ ప్రార్థిస్తారా? మీకు ఈరోజు గొప్ప మార్గం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మేము క్రైస్తవ కుటుంబమా, క్రైస్తవ సంఘమా, నువ్వు అడిగింది దేవుడు నీకు ఎవరు ఆలస్యం చేస్తాడేమో కానీ నువ్వు అడిగింది నీకు ఇవ్వకుండా దేవుడు ఏ రోజు నిన్ను అలక్ష్యం మాత్రం చేయడు. అలా చెప్తున్నాను, నువ్వు అడిగింది దేవుడు నీకు ఆలస్యం చేస్తాడేమో కానీ నువ్వు అడిగింది నీకు ఇవ్వకుండా దేవుడు ఏ రోజు నిన్ను అలక్ష్యం చేయడు. తగిన కాలం నందు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుడు నీకు నిజంగా కోసాడుతున్నావా? ఉదయాంతరంగా నుంచి దేవుడితో ప్రార్థన చేస్తున్నావా? భార్య భర్త చేతులు పట్టుకొని కలిసి ప్రార్థన చేసే 2 రోజులైంది. కుటుంబం అంతా కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేసే 2 రోజులైనాయి. నీ కుటుంబ ప్రార్థన జీవితం ఎలా ఉంది? అసలు మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, మనం ఎందుకు ప్రార్థన చేయాలి? 3 మాటలు చెప్పినట్టు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తాను. ఒకసారి చూద్దామండి, మనం ఎక్కడ ప్రార్థన చేయాలి? ప్రియమైన సంగమా, ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కడ ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం.
మత్తయి సువార్త 6వ మనం ఎక్కడ ప్రార్థన చేయాలి ఒకసారి ఆలోచించండి. ప్రియమైన కుమారుడు కుమార్తె, ప్రియమైన యవనస్తురా ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? నీ కోసం ప్రత్యేకంగా ప్రార్థన ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సిగ్గుపడుతున్నావా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా నా ప్రార్థన చూస్తారు, నేను ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా నోటిని ఎవరైనా చూస్తారు, నా పెద్దలు కథని ఎవరైనా చూస్తారు, నేను సిగ్గుపడుతున్నావా? 6వ ఒకసారి మత్తయి సువార్త 6వ. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి సంగమా సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. రహస్యాన్ని చూసిన నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు శాస్త్రాన్ని కూడా ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు దొరుకుతూ ప్రార్థన చేయొచ్చు. గట్టిగా కేకలేస్తూ నువ్వు ప్రార్థన చేయొచ్చు. గట్టిగా ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేయొచ్చు. నిలబడి ప్రార్థన చేయొచ్చు. నీ ఇష్టానుసారం నువ్వు ఎలా ప్రార్థన చేసినా అక్కడ నేను చూసేవాడు ఎవరు లేడు. ఒక రహస్యాన్ని చూసిన నీ దేవుడు తప్ప నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. నీకు రాని మాటలతో నువ్వు ప్రార్థన చేయొచ్చు. యేసయ్యా నాకు ఇది కావాలి, లేకపోతే నీకు ఎలా అడగాలో నాకు తెలియదు, లేకపోతే నీకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నాకు వచ్చిన విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు గట్టిగా ప్రార్థన చేసిన రహస్యమంది చూసిన నీ దేవుడు తప్ప నిన్ను చూసేవారు అక్కడ ఎవరు ఉండరు. నువ్వు నీ గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. నువ్వు నిజంగా నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? నీకంటూ నీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం ఉందా? ఒకసారి ఆలోచించండి. డబ్బులు దాడడానికి ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి. మనకి రహస్యంగా డబ్బులు దాచుకోవాలి. మీరు రహస్యంగా దేవుడిని చూస్తున్న నీ దేవుడిని ప్రార్థన చేసే గది నీకు ఉందా? స్థలం ఉందా నీకు? ఒకసారి ఆలోచించండి. మనం 1 తిమోతి పత్రిక 2:8 మనము ఒక మన ఇంట్లో మాత్రమే కాదండి, మన ఇంట్లో మాత్రమే కాదు, తలుపు వేసిన స్థలంలో మాత్రమే కాదు, నువ్వు అక్కడ 1 తిమోతి పత్రిక 2:8 ఇది మంచిది కావున ప్రతి స్థలమందు ప్రియమైన ఎవరాల సహోదరుడా, నువ్వు నీ ఇంట్లో మాత్రమే కాదు, నువ్వు ప్రతి స్థలమందు నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు నీ కాలేజీలో ప్రార్థన చేయొచ్చు. నీ లంచ్ బాక్స్ తీసుకుంటున్నప్పుడు నువ్వు తింటున్న స్థలంలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు గ్రౌండ్లో ప్రార్థన చేయొచ్చు. మీరు వంట చేస్తున్నప్పుడు నువ్వు వంటగదిలో ప్రార్థన చేయొచ్చు. మీరు బట్టలు వస్తున్నప్పుడు అక్కడ వ్యర్థంగా నిలబడిపోయి ఏవో ఆలోచిస్తూ టీవీ కానీ సెలవులు చూస్తూ నిలబడిపోకుండా నువ్వు నీ బట్టలు నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు కూర్చున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. ఏ స్థలమో ఆ స్థలం ఈ స్థలం కాదు, ప్రతి స్థలం ముందు నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిలబడి స్వేచ్ఛగా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు నువ్వు స్వేచ్ఛగా ప్రార్థన చేస్తున్నావా? ప్రతి స్థలం ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవచ్చు. మనం లోకాసు వార్త 18:10 చూసుకుంటే దేవాలయంలో ప్రార్థన చేయని చెప్పుకుంటుంది. దేవాలయంలో పాస్టర్ ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తే పాస్టర్ ఈ వారం చేయలేదు, వచ్చే వారం చేస్తారని చెప్పి యవనస్తులు చాలా మంది చాలా రోజులు చాలాసార్లు గమనించారు. నేను ఒక విషయం చెప్తూ ఉంటాను మా యవనస్తులకి. అవకాశం అనేది అగ్గిపొల లాంటిదండి. ప్రియమైన యవనస్తులారా, అవకాశం అనేది ఒక అగ్గిపొల లాంటిది. అగ్గిపొల తన జీవితంలో ఒకేసారి ఉంటుంది. అది ఆరిపోయిందా మళ్ళా మాటలు. ఒక దేవుడికి చివరిసారిగా అవకాశం ఇస్తున్నాం ప్రార్థన చేయడానికి, మందిరంలో ప్రార్థన చేయడానికి, మందిరంలో నేను లేవనెత్తడానికి, లేకపోతే విశాఖ సిటీలో నేను ఒక గొప్ప దేవుని బిడ్డగా నిలబెట్టడానికి, నీ ద్వారా విశాఖపట్నం జిల్లాలో ఒక ఉద్యోగం లేకపోవడానికి ఆఖరి అవకాశం నీకు అవకాశం ఇస్తున్నాడేమో. నీ దేవుజనుడి మాట నువ్వు విధేయత చూపిస్తున్నావా? నీ దేవుజనుడికి నువ్వు విధేయత చూపించకుండా ఎన్ని యూత్ మీటింగ్లో పాల్గొన్నా, ఎన్ని స్థుతారాధనలో పాల్గొన్నా, నువ్వు ఎంతగా వాయిద్యాలు వాయించినా, ఎంతగా స్థుతులు చెల్లించినా తర్వాత నీ ఇష్టం. అది దైవజనుడి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ దైవజనుడి గురించి, దైవజనుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైన వాళ్ళ దైవజనుడి కంటే నిలబడ్డాకంటే ఆయన వెనకాల ఎన్ని కత్తిపోట్లు ఉంటాయో తెలుసా అండి, ఎన్ని సూటిపోటు మాటలు ఉంటాయో తెలుసా అండి. పాస్టర్ గారు ఎదుగుతా, పాస్టర్ గారు మీ అంత గొప్ప పాస్టర్ గారు లేదని చెప్పిన వాళ్ళ నోరే బయటకు వెళ్ళిపోయినాక మా పాస్టర్ గారు ఎప్పుడు తిడతానే ఉంటారు, లేకపోతే మా పాస్టర్ గారు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. మా పాస్టర్ గారు ఎవరిస్తున్నారా, మీ సమయాన్ని వృధా చేయొద్దు, ఎవరైనా ఎవరి సమాజాన్ని కంటే చెప్పి అస్తమని చెప్తూనే ఉంటారు, మీకు చదువుకుంటూ ఉంటారు. నిజం కాదా ఇది? మీ అంతరంగాన్ని ఒకసారి పరిశీలించుకోండి. అన్న రోజు ఉన్నాయి లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టుడే? ఈరోజు నీ ప్రార్థన ఏంటి? సూటిగా మళ్ళా అడుగుతున్నాను. ప్రతి విషయాన్ని చెప్తున్నాను. ఈరోజు నీ ప్రార్థన ఏంటి? ఈరోజు నీ కుటుంబ ప్రార్థన ఏంటి? దేవాలయంలో ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఏ సమయంలో ప్రార్థన చేయాలి? నీకంటూ ప్రార్థన ఒక సమయం ఉన్నదా? నా జీవితంలో నేను ఏ రోజు దేవుని సేవకుని అవుతాను అనుకోలేదు. ఇలా గొప్ప గొప్ప దైవజనుల ముందు నిలబడి నేను వాక్యం చెప్తే నేను అనుకోలేదు. నేను అయితే భారతదేశానికి ఒక మంచి క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నాను, లేకపోతే ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవుదాం అనుకున్నాను.
ఎందుకంటే నేను ఫుట్బాల్ విజయనగరం జిల్లాకి ఫుట్బాల్ హాకీ ఆడేవాడిని. విశాఖపట్నం జిల్లాకి కాకినాడ చదువుకున్నప్పుడు కాకినాడ జిల్లాకి ఈస్ట్ గోదావరి జిల్లాకి నేను క్రికెట్ ఆడేవాడిని. అండర్ 23 years వరకు నేను ఈస్ట్ గోదావరి జిల్లాకి క్రికెట్ క్యాప్టెన్, కాకినాడ తూర్పుగోదావరి జిల్లాకి క్రికెట్ క్యాప్టెన్గా నేను చేశాను. విజయనగరం జిల్లాకి అండర్ 20 years ఫుట్బాల్ క్యాప్టెన్గా నేను ఉన్నాను. ఇది గొప్ప క్రీడాకారుని అయిపోతాను అనుకున్నాను. మన తలంపులు ఒకటి, దేవుడి తలంపులు ఒకటి. ఈరోజు దేవుడు మనల్ని ఈ విధంగా వాడుకుంటాడంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద దేవుడికి ఒక తలంపు ఉంది. ఈరోజు ఉదయకాల సమయంలో మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే, ఇంకా మనం బ్రతుకున్నామంటే, ఇంకా ఉదయకాల సమయంలో ఈ క్షణం వరకు మన దేవుడు మన సజీవ లెక్కలో ఉంచాడంటే మనం చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. దేవుడు మనకు అప్పగించిన పని మనం పూర్తి చేయడానికి ఇంకా చాలా ఉంది. ఇంకా మనకంట శ్రేష్ఠుడు, మనకంట గొప్పవారు, మనకంట గొప్ప దైవజనుడు, మనకంట శ్రేష్టమైన వారు ఉదయకాల సమయంలో లేచి నేను పలానా చేయాలనుకుంటారు. కానీ మధ్యరాత్రుల్లోనే వాళ్ళ పక్కన మీద వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టారు. నేను నిండున్నాను, మన సజీవమైన దేవుడు అది చాలా చెట్ల భద్రపరిచి సజీవ లెక్క నుంచి 2025 సంవత్సరంలో జూన్ నెల 20వ తారీఖు ఈ పరిశుద్ధ మందిరానికి వచ్చి మనం దేవుని స్థితించడం వచ్చిన సమయాన్ని బట్టి ఆయన మనం ఏం చేయాలి, మనం చేసుకోగలం. 2 చేతులు పైకెత్తి ఆయన స్థితులు చెప్పడంతో మనం ఏం చేయగలం? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన ఎవరైనా మన ప్రార్థన జీవితంలో ఉంది. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? లోకసభ 18వ వచనంలో చూసుకుంటే అక్కడ దివారాత్రులు నువ్వు దినవంతం నువ్వు ప్రార్థన చేయి, రాత్రి నువ్వు ప్రార్థన చేయి, దినంలో నువ్వు ప్రార్థన చేయి, రాత్రి ప్రార్థన చేయమంటే మనం నిజంగా ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేస్తున్నాం. దినంలో మనం నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం, రాత్రులు మనం ప్రార్థన చేస్తున్నాం. 18వ అధ్యాయం 17వ వచనం దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర పెట్టుకొని చుండగా, దేవుడు తాను ఏర్పరచబడిన వారిని దివారాత్రులు వారు ప్రార్థన చేయించుండగా వారికి న్యాయం తీర్చడా, వారికి న్యాయం తీర్చడా. దివారాత్రులు ప్రార్థన చేస్తుంటే నువ్వు అడిగింది దేవుడు నీకు దొరకకుండా ఉంటాడా? నువ్వు పొందుకోవాలనుకున్నది పొందుకోకుండా ఉంటాడా? నువ్వు అడుగుతున్న పైకి దేవుడు నీ తండ్రితో నీకు ఇప్పించకుండా ఉంటాడా? నువ్వు డాడీని అడుగుతున్నావు కానీ ఏ రోజైనా ఏసీగా నాకు ఇది కావాలని ఏ రోజైనా అడిగావా? నువ్వు ఒకసారి ఆలోచించండి. ఏ రోజైనా దేవుడి దగ్గర నువ్వు మాట్లాడేసి దేవుడి దగ్గర నువ్వు పోజాడేవా? నువ్వు అడిగింది నీకు ఇవ్వకుండా ఉంటాడా దేవుడు? దివారాత్రులు ప్రార్థన చేస్తుంటే నీ ఎంత ఆయన ఆనందిస్తూనే ఉంటాడు. ఆయన ఆనందించిన వాళ్ళే కాదు, నువ్వు ఆనందిస్తుంటే నువ్వు అడిగింది ప్రతి ఇది జీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తనలో 5వ అధ్యాయం 5వ సంకీర్తన 3వ వచనం ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపిస్తానని అక్కడ దావీదు చెప్తాడు. ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినిపిస్తాను. యేసయ్య ఇందాక ఆ దేవుడు దైవజనుడు చెప్పినట్టు ఉదయాన్నే నేను లేవగాన నా సెల్ఫోన్ కాదు, ఉదయాన్నే నేను లేవగాన నా దేవునికి నా స్వరం వినిపిస్తానని చెప్పి ఎంతమంది ఉదయకాల సమయంలో నిజంగా మీ గుండె మీద మీకు చేసుకొని నాకైతే సమాధానం చెప్పక్కర్లేదు కానీ మీ అంతరాలు మీకు సమాధానం చెప్పుకొని ఈ ఉదయకాల సమయంలో పక్క నుంచి లేవగానే ఎవరు ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఉదయాన్నే లేకుండా సెల్ ఫోన్ పట్టుకున్నావా? లేకపోతే ఉదయాన్నే లేకుండా బజార్ సంచి పట్టుకున్నారా? లేకపోతే ఉదయాన్నే లేకుండా న్యూస్ పేపర్ పట్టుకున్నారా? లేకపోతే ఏం చేశారు ఉదయకాలం లేకన్నా? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. ఉదయాన్నే లేకుండా నీ కంఠస్వరం ఏమి మాట్లాడింది ఈరోజు? నీ మొట్టమొదటి కంఠస్వరం ఏసయ్యా ఇదిగో నేను నా జీవితంలో మరొక నూతన దినాన్ని ఇచ్చావు, ఈ దినాన్ని నీకోసం నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, ఈ పరిశుద్ధ దినాలు నేను పరిశుద్ధంగా జీవిస్తాను ఏసయ్యా అని చెప్పి చెప్పావా? ఉదయాన్నే పండుగ చేసేవాడి నేను చర్చకు వస్తున్నాను, నువ్వు చర్చకు వస్తున్నావా? నేను పలానా రంగు బట్టలు వేసుకుంటున్నాను, నువ్వు వేరే బట్టలు వేసుకొని వస్తున్నావు చెప్తున్నావా? లేకపోతే నేను పలానా పువ్వులు పెట్టుకుంటాను, నువ్వేం పువ్వులు పెట్టుకొని వస్తున్నావు అడుగుతున్నావా? అరే నేను పలానా బండి మీద వస్తున్నా, బండి లేదు, లేకపోతే నా బండి ఎవరు తీసుకెళ్ళి నువ్వు పలానా దగ్గర రోజు పికప్ చేయండి ఉదయాన్ని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు? ఒకసారి ఆలోచించండి. నీ కంఠస్వరం ఉదయాన్నే దేవునికి వినిపించావా? నీ కంఠస్వరం నిజంగా ఈ ఉదయకాల సమయంలో 2025 సంవత్సరం జూన్ 20వ తారీఖు నీ ఉదయకాల సమయంలో నీ మొట్టమొదటి కంఠస్వరం నువ్వు దేవుడిని వినిపిస్తే ఈ ఉదయకాల సమయంలో నువ్వు మందిరం నుంచి బయటకు వెళ్ళక ముందే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో. ఒకసారి ఆలోచించండి. దేవుడు సూటిగా నాకు అడుగుతున్నాడు, నా కుమార్తె నా ప్రేమ నీకు లోకం అయిపోయిందా? నీ జీవితంలో ప్రతిరోజు నీ కోసం నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. నీ చెట్టు నువ్వనే ఒక చెట్టు మీద గొడ్డలు పెట్టుబడే ఉంది, ఆ గొడ్డలతో నిన్ను కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నారు. అని తండ్రి వద్ద నీ కోసం నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చేయవలసిన విజ్ఞాపన ప్రార్థన నీ కోసం నేను చేస్తున్నాను. నా కోసం నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే నువ్వేం చేస్తావు? నా ప్రేమ నీకు లోకువైపోయిందా నా కుమార్తె అంటే నువ్వేం సమాధానం చెప్తావు? ఒక 5 నిమిషాలు నువ్వు చేస్తాను, ఏం సమాధానం చెప్తావు? అని చేతుల్లో మేకులు ఎందుకు కొట్టారండి? ఈ చేతులతో మనం చేస్తున్న పాపాలను బట్టి అని చేతుల్లో మేకులు కొట్టారు.
పాపం దగ్గర మనం బడిబడిగా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆయన కాలంలో మేకలు కొట్టారు. మన చెడు తలంపులను బట్టి ఆయన తల మీద మేకలు మొల కిరీటం పెట్టారు. అది ఎవరు పెట్టించుకోవాలి? నువ్వు నేను మనం పెట్టించుకోవాల్సిన మొల కిరీటం. మన చేతుల్లో ఆ మేకలు మనం కొట్టించుకోవాల్సిన మేకలు అవి, మన కాలంలో కొట్టించుకోవాల్సిన మేకలు అవి. కానీ నీ కోసం నా కోసం ఆ దేవాది దేవుడు అవన్నీ అనుభవించి నేను పాపవిముక్తిని చేసి నీకు విశాలమైన సంతోషాన్ని ఇస్తే, విశాల ప్రపంచాన్ని ఇచ్చి ఆ ప్రపంచంలో సకాల విధమైనది నువ్వు అనుభవించడానికి ఇస్తే ఆయన కోసం నువ్వు ఏం చేస్తున్నావు? కనీసం వ్యక్తిగతంగా కూర్చొని నువ్వు మోకాలేసి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆ రోజు 126 సంవత్సరాల క్రితం గిడియన్స్ వారు ఏకీభవించి ముగ్గురు ప్రార్థన చేస్తే 126 సంవత్సరాల నుంచి నేటి వరకు ఈ క్షణం వరకు గిడియన్ సంస్థ ఒకే ఒక పేరుతో ప్రపంచమంతా తన పరిచయం చేస్తుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం కొద్ది మందిగా ఉన్న మనం ఏకీభవించి ప్రార్థన చేస్తే ఈ చిన్న ముసలి వాడిని మనం కదిలించలేమా? మనందరం ఏకీభవించి చుట్టుపక్కల గ్రామాల్లో ఏకీభవించి మనం ప్రార్థన చేస్తే విశాఖ జిల్లాను మనం కదిలించలేమా? విశాఖపట్నం సంఘాలని ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆంధ్రప్రదేశ్ కదిలించలేమా? ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సంఘం ఏకీభవించి ప్రార్థన చేస్తే భారతదేశం కదిలించలేమా? భారతదేశం కదిలించిన మనం ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని కదిలించలేమా? ఒక్కసారి ఆలోచించండి. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు ఏది కావాలన్నా, నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలన్నా, నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండాలన్నా, నీ కుటుంబం, నీ పేరు, ప్రతిష్టలు అన్ని పెరగాలన్నా ఒకే ఒక మంత్రం, ఒకే ఒకటి ప్రార్థన. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మళ్ళీ అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ గ్రేట్ టుడే? ఈరోజు నువ్వు ఎలా ప్రారంభించావు? నిన్నటి దినాన్ని నువ్వు ఎలా ముగించావు? ఇవాళ రాత్రి నాకు స్వరం నీకు వినిపిస్తానని చెప్పినాడు. అలాగే 50 కీర్తన 17 సార్లు వచ్చినలో మనం చూసుకుంటే సాయంకాల సమయంలో నా ప్రార్థన నీకు వినిపిస్తానని చెప్పి సాయంకాల సమయంలో నేను ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. 81 ఓట్ల చూస్తే రాత్రి సమయం నేను ప్రార్థన చేస్తాను దావీదు భక్తుడు చెప్తున్నాడు. 81 కీర్తన 3వ వచనం చూస్తే నేను అంతా నేను ప్రార్థన చేస్తాను. ఈ దినమంతా ప్రార్థన చేస్తానని స్త్రీలకు చాలా వర్తిస్తారు కదండి. ఎందుకంటే ఉద్యోగం చేస్తే స్త్రీలు వదిలిపెట్టండి. చాలా మంది ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు, ఎట్టడైతే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు దినమంతా నీ పిల్లల కోసం, నీ మనవల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం, నీ తోబుట్టువుల కోసం, నీ తండ్రి గారి కుటుంబం కోసం, మీ అక్క చెల్లెల కుటుంబాల కోసం నిన్న మందను ప్రార్థన చేసుకోవచ్చు. నిన్ను అడిగిన వాళ్ళే ఉండదు. నిన్న మందను ప్రార్థన చేసుకోవచ్చు. ఆ సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? సీరియస్ చూస్తున్నావు, ఎద్దమైన సీరియస్ చూస్తున్నావు, ఎద్దమైన టీవీస్ చూస్తున్నావు, ఎద్దమైన సెల్ ఫోన్లో ఎద్దమైన దృశ్యాలు చూస్తున్నావు. నువ్వు నిన్న మందను ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఆ అవకాశం నువ్వు పోగొట్టుకుంటావు. మనం ఎలా ప్రార్థన చేయాలి? మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే కీర్తన 51 అధ్యాయంలో మనం చూసుకుంటే దావీదు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు. తన పాపాలని దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అయితే నేను తప్పు చేశాను క్షమించని అడుగుతున్నాడు. అయితే నువ్వు అడిగిన నన్ను క్షమించని చెప్తున్నాడు. అది నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేస్తావో, విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో నువ్వు గోజాడతావో అని నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 1:5వ వచనం చూసుకుంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనము నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నేను అడుగుతున్నాను దేవుడు ఇస్తాడో ఎవడో, నేను అడుగుతున్నాను దేవుడు నన్ను పాస్ చేస్తాడో చేయడో, నేను అడుగుతున్నాను నేను అది అవుతుందో అవుతుందని చెప్పి నువ్వు అనుకుంటే అపనమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే ఏదీ జరగదు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు గెలిచినట్టే. నువ్వు అడిగిన దేవుడిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 14:14 యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎలా ముగించాలంటే ప్రార్థన అంతా చేశాక ఈ పొద్దు ప్రార్థన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్న దేవాలయంలో ప్రార్థన చేస్తే, దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడి దేవుడి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ప్రియమైన వాళ్ళ మన ప్రార్థన జీవితం వెళ్ళడం ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం అబ్రహాం వలె సమర్పణతో మనం ప్రార్థన చేయాలి, యాకోబు వలె పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి, మోషే వలె దీనత్వంతో మనం ప్రార్థన చేయాలి, దావీదు వలె పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి, ఏలియా వలె విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, దానియేలు వలె ధైర్యంతో మనం ప్రార్థన చేయాలి. ఎన్ని శాదులు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, మన ప్రాణాలపై స్థితి వచ్చినా సరే విశ్వాసంతో ధైర్యంతో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళని ఒకసారి ఆలోచించండి. ఆయన ముగింపుగా ఆయన చెప్తున్నాడు, నువ్వు నాకు మొదలుపెట్టు, నేను నీకు ప్రేమిస్తానని నేను వాగ్దానం చేస్తాను. ఈ సాయంత్రం మధ్యాహ్నం సభ్యులు నువ్వు నిజంగా నీ మనస్ఫూర్తిని మొరపెడితే హృదయాంతరంగా నుంచి ఏసయ్య ఇంతకాలం నా జీవితం ఏమైపోయిందో సరే నాకు తెలియజేసే ఇప్పుడు నా రాత్రి పనులు నా రాత్రి హృదయాన్ని మాంసంగా మార్చేసయ్య నా హృదయం నువ్వు రాయేసి అంటే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, అందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ గ్రేట్ డే? ఈరోజు ఈ ప్రార్థన ఏంటి? ఈ దినాన్ని ఎలా ప్రారంభించావు? ఈరోజు ఈ దినాన్ని ఎలా ముగించబోతున్నావు? ఒకసారి ఆలోచించి ఈ కొద్ది మాట దేవుడు నా వ్యక్తిలో తీర్చుకున్నాక ఆమె నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి తెలియజేస్తానని, అలాగే మాస్టర్ గారికి మాస్టర్ గారికి కూడా తెలియజేస్తానని. మీ అందరూ నా పేరు ఏమైనా నిలవాసనది
నా కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా మీ సహోదరు ప్రసాద్ గారు అలాగే రోజ్మేరీ గారు బాగా తెలిసిన వారిని వారి కూడా నా పదవి మొదలు తెలియజేస్తాను. మీ అందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. బాబు పేరు దివేష్ రాజు అండి. బాబు గురించి నా భార్య పేరు జమీమా. మీ అందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయాల్సిన మన చేసి 5 మాటలు వేస్తాను. హల్లెలూయా.